నమస్కారం వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈ రోజు మనము 2024 లో ఎవరైతే ఆల్రెడీ 3వ తారీఖు కానీ 12వ తారీఖు కానీ 21వ తారీఖు కానీ 30వ తారీఖు కానీ వారి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవారు వారికి ఈ 2024లో ఎలా ఉంటుంది, వారి జీవితం ఎలా ఉంటుంది, వారికి ఒకవేళ వివాహం అవ్వలేదా, వారికి వివాహం అవుతుందా లేదా, లేదంటే వారికి జాబ్ రాలేదా, వారికి జాబ్ వస్తుందా రాదా. సో అండ్ ఇంకోటి ఏంటంటే వీరికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా, ఎలా పోతాయి, ఎప్పుడు పోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వ్యవసాయంలో ఉన్నారా, లేదంటే వ్యాపారంలో ఉన్నారా, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, జాబ్ ఫీల్డ్లో ఉన్నా సరే వీరికి ప్రమోషన్స్ ఎవ్రీథింగ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. సో ఈ సంవత్సరం ఈ డేట్స్లో ఎవరైతే జన్మిస్తారో వారికి 2024లో చాలా మంచిగా అనేది ఉండడం అనేది జరిగింది. సో మహోన్నత యోగా అనమాట, అద్భుతం. సో వీరికి ఏంటి అని అంటే వీరికి శని గురువు ఇద్దరు కూడా మంచి చేస్తున్నారు. ఈ గురువు ఎప్పుడు వీరికి ఇప్పుడు ఈ సంవత్సరం 2024లో ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వారికి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి చేస్తున్నారు అనమాట. సో ఒక్క గురువు జస్ట్ చూస్తేనే వారికి మంచి ఫలితాలు, మంచి యోగ కాలం అనేది రావడం జరుగుతుంది. ఈ డేట్స్లో పుట్టిన వారికి ఇంకా అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది ఈ 2024లో. సో మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు బిజినెస్ పరంగా సమస్యలు ఉన్నా సరే వితిన్ 1 or 2 monthsలోనే మీకు రిజల్ట్ కూడా కనిపించడం జరుగుతుంది, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వారికి గురువు అధిపతి. సో వీరు ఏంటంటే మొట్టమొదటిగా వీరు సెకండ్ స్థానాన్ని ఎప్పుడు కోరుకోరు, వీరు ఎప్పుడు ఫస్టే ఉండాలనుకుంటారు. కొంతమందికి ఏంటంటే సెకండ్ ప్లేస్ ఎప్పుడు వస్తూనే ఉంది. ఈ డేట్స్లో పుట్టిన వారికి కొంతమందికి ఏంటంటే సెకండ్ ప్లేస్ ఫెయిల్స్ వస్తూనే ఉంటాయి. ఎవరికి వస్తాయి, ఈ 2024లో ఎవరికి బాగుంటుంది అనేది చూద్దాము. సో ఈ డేట్స్లో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం వివాహం అవ్వకపోతే తప్పకుండా వివాహం అనేది అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే వీరికి ఈ సంవత్సరం మంచి పేరు వస్తుంది, సమాజంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరు మంచి స్థానంలో ఉంటారు. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు మంచి ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది. లేదంటే వీరు జాబ్ చేంజ్ వచ్చినా సరే వీరికి ఆ లాభం అనేది పెరుగుతుంది, ఆదాయం అనేది పెరుగుతుంది, ఆదాయం డబల్ పెరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి శుభకార్యాలు అటెండ్ అవుతారు, లేదంటే వీరికైనా శుభకార్యం అంటే వీరికి మ్యారేజ్ అవ్వకపోతే మ్యారేజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డేట్స్లో పుట్టిన వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అని అంటే వీరు ఎక్కడికి వెళ్ళినా సరే వీరికి ఈ సంవత్సరం ప్రత్యేకమైన హోదా అనేది సమాజంలో వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డేట్స్లో పుట్టిన వారికి ఈ సంవత్సరం ఏం చేసినా సరే తప్పకుండా విజయం అయితే వస్తుంది. జాబ్ రాని ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ప్రతి ఒక్కరికి జాబ్ రావడం జరుగుతుంది మీకు ఈ సంవత్సరం. సో ఈ 2024లో ఈ డేట్ ఆఫ్ బర్త్ వారికి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నారో వారికి 100% గవర్నమెంట్ జాబ్ రావడం కూడా జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పే సలహాల వల్ల అవతల వాళ్ళు బాగుపడడం కూడా జరుగుతుంది, మీ వల్ల వేరే వాళ్ళ బిజినెస్ బాగుండడం జరుగుతుంది. ఒకవేళ పార్ట్నర్షిప్లో ఉన్నట్లయితే వీరు జాగ్రత్త వహించడం మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరు ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారు ఒకవేళ బిజినెస్ కనుక చేసేటట్లయితే వారి బిజినెస్ కూడా ఆదాయం అనేది డబల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం ఈ గురువు అధిపతి కావున ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వారు ఎక్కడికి వెళ్ళినా సరే వారికి మంచి జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరు వ్యాపారం ఫీల్డ్లో ఉన్నట్లయితే ప్రతి ఒక్క వ్యాపారం కూడా వీరికి ఆదాయం అనేది పెరుగుతుంది. అది నిల్వ చేసేవి అయితే ఏదైనా సరే స్టాక్ పరంగా అయితే వారికి ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి వ్యవసాయంలో ఉన్నారు అని అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఎవరికి జాబ్ రాకుండా ఖాళీగా ఉన్నట్లయితే వారికి మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కానీ ఎవరికి వస్తుంది అని అంటే ఎవరికి త్వరగా వస్తుంది అని అంటే సింపుల్గా ఒక 50% కష్టపడ్డా సరే ఎవరికి వస్తుందంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఫర్ సపోజ్ ఆల్రెడీ నేను చెప్పానంటే మీ లక్కీ నెంబర్
లేదంటే మీ నేమ్ ఫర్ సపోజ్ అమూల్య అనుకోండి, అమూల్య అనే పేరు నా నేమ్కి న్యూమరాలజీ ప్రకారం 16 వస్తుంది. అంటే 16 అంటే 1 + 6 7 నెంబర్కి చెందుతాను నేను. సో అలాగే మీ నేమ్ న్యూమరాలజీలో ఏం సంఖ్య వస్తుంది అనేది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి వారి లక్కీ నెంబర్ అయినా సరే, వాళ్ళ నేమ్ నెంబర్ అయినా సరే ఎలా రావాలి అని అంటే 3/1 వచ్చిన, 3/2 వచ్చిన, 3/3 వచ్చిన, 3/4 వచ్చిన, 3/7 వచ్చిన, 3/9 వచ్చిన. సో ఇలా వచ్చిన వీరికి మాత్రం ఈ సంవత్సరం తప్పకుండా జాబ్ రావడం జరుగుతుంది. వివాహం అవ్వని వారికి వివాహం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం వీరికి ఆర్థిక పరంగా సమస్యలు ఏమన్నా ఉన్నా తప్పకుండా తీరుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరి ఎన్నో రకములైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే వీరికి ఆ ప్రాబ్లమ్స్ అనేది పోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా రిలేషన్లో ఉన్న వాళ్ళైనా సరే, భార్యాభర్తలైనా సరే విడిపోయి ఉంటే ఈ సంవత్సరం లాస్ట్ కల్లా కలవడం అనేది జరుగుతుంది. సో ఈ 2024లో వీరికి అంటే మీ నేమ్ ప్రకారం కానీ, మీ లక్కీ నెంబర్ కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 7 కానీ 9 కానీ వచ్చినట్లయితే వారికి మాత్రం ఈ సంవత్సరం 2024లో ఖచ్చితంగా ఏం చేసినా సరే విజయం వీరి సొంతమే. సో ఈ డేట్స్ కొంతమందికి లక్కీ నెంబర్ ఏమన్నా డౌట్ ఉంటే ప్రీవియస్ నేను వీడియోలో పోస్ట్ చేశానండి. లక్కీ నెంబర్ ఎలా తెలుసుకోవాలనేది ప్రతి ఒక్కరు చూడండి. మీ నేమ్ నెంబర్ న్యూమరాలజీ ప్రకారం ప్రతి ఒక్కరు చూసుకోండి. సో ఇలా ఉన్నట్లయితే వారికి తప్పకుండా 2024లో డబల్ ఆదాయం వస్తుంది, లాభం అనేది జరుగుతుంది, విజయం అనేది రావడం జరుగుతుంది. ఎవరికి రాదు, ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని అంటే ఎక్కువగా ఎవరి లక్కీ నెంబర్ లేదంటే నేమ్ నెంబర్ 5 అవుతుందో, 6 అవుతుందో, లేదంటే 8 అవుతుందో వీరికి మాత్రం కష్టాలు ఎంత ట్రై చేసినా రాకపోవడం లాంటివి జరుగుతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే వీరి నేమ్లో చిన్న కరెక్షన్ అన్నా చేసుకోవాలి. లేదు అని అంటే వారు ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్ వారికి సూటబుల్లా కాదా అనేది తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే గురువు అధిపతి కావున వారికి గురువు ఎంత స్థానంలో ఉన్నారు, అసలు వారికి గురువు ఎంత మాత్రం వారికి మంచి చేస్తున్నారు అనేది తెలుసుకొని వారు ఫర్దర్గా స్టెప్ వేయడం వల్ల ఈ సంవత్సరం 2024లో వీరికి లాభం అనేది రావడం జరుగుతుంది, ఆదాయం అనేది పెరగడం జరుగుతుంది. ఈ 2024లో మాత్రం ఎవరైతే 3లో కానీ 12లో కానీ 21లో కానీ 30లో కానీ జన్మించిన వారు ఉంటారో వారికి మాత్రం తప్పకుండా విజయం అనేది రావడం జరుగుతుంది. 100కి 100% కూడా. ఈ కాంబినేషన్లో ఉన్నవారు అంటే ఇలా వచ్చిన వారు కాకుండా ఇలా వచ్చిన వారు తప్పకుండా సక్సెస్ అనేది సాధించడం జరుగుతుంది. వీరు మాత్రం కొంచెం ట్రై చేస్తే, కొంచెం ఎక్కువ శ్రమ పడినట్లయితే వారికి విజయం అనేది రావడం జరుగుతుంది. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా, బిజినెస్ పరంగా 0 పొజిషన్లో ఉన్నా సరే ఖచ్చితంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు వితిన్ 1 or 2 monthsలోనే మీరు రిజల్ట్ కూడా చూడడం జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.